పొద్దున్నే నైవేద్యం తినే పిట్టలు వస్తాయి, ఊర పిచ్చుకలు కూడా వచ్చినాయి. బెల్లపన్నం అంటే వాటికి చాలా ఇష్టం. ఇక అన్ని ప్లేస్లల్లో అయిపోయింది చూడండి, అక్కడ అయిపోయింది. చూడండి చాలా పక్షులు వస్తాయి ఇంకా పొద్దున్నే. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నిన్న నేను ఎట్లా నానబెట్టినో చూడండి. పెసర దోశ వేస్తున్నా, దానికి సంబంధించి పెసలు, తర్వాత అటుకులు, బియ్యము, మెంతులు ఇవన్నీ నానబెట్టి ఉంచిన నైట్లా. ఈరోజు మార్నింగ్ చేసుకుందాం ఇప్పుడు దోశ. మంగళం మంగళం కుశవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం వెంకటాచలపతి నమ. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ అనాథరక్షక పొద్బంధో వడ్డీ కాసులవాడ గోవింద గోవింద హరి గోవింద. పిట్టలు ఇప్పటిదాకా బాగా అల్లరి చేసినాయి, చెట్టు మీద ఉన్నాయి, పూజ చేస్తున్నాయి. ఇక సూర్యునికి ఆర్గమిద్దామని వస్తున్నా. చిట్టి పిట్టలు చాలా ఉన్నాయి. అంటే పెసర దోశ వేసుకోవడానికి మిక్సీ పడుతున్నా. మరి ఇక బియ్యము, మినపప్పు కొద్ది, తర్వాత పెసలు, అటుకులు, మెంతులు, గింజధాన్యాలు కాబట్టి ఇక మంచిది తినాలి. గింజధాన్యాలు ఇంట్లో ఉన్న వాటర్ తోటే మనం మిక్సీ పట్టుకుందాం. ఇక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి నేను అరుణానంద గారి ఇక పాలు వేడైనాయి. ఇక ఇప్పుడు చట్నీ వేస్తున్నా. ఈరోజు 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం పెసర దోశకు చట్నీ వేస్తున్నాం. ఇక ఏ చట్నీలో అయినా కంపల్సరీ వేసుకునేది జీలకర్ర. చట్నీలో కానీ కర్రీలలో కానీ ఎండ్లైనా, ఎందుకంటే జీలకర్ర అజీర్తి లేకుండా చేస్తుంది. అంటే ఆహారం మంచిగా జీర్ణమయ్యేటట్టు తోడ్పడుతుంది జీలకర్ర. అందుకని జీలకర్ర వేసుకుంటాం ప్రతి దానిలో కూడా. చూడండి, పచ్చిమిర్చి 2 ముక్కలు చేసేయాలి. ఇట్లా డైరెక్ట్ పొడుగ్గా వేసినామంటే టప్ టప్ అని పైకి లేస్తాయి. అందుకని పచ్చిమిర్చి 2 ముక్కలు చేసేయాలి కంపల్సరీ. మేము ఆల్రెడీ చేస్తే పైకి లేచినాయి కాబట్టి చెప్తున్నాం. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయితే ఆ లోపల 2 టమాటా ముక్కలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టిన, కరివేపాకు. ఇంకా దీనిలో నువ్వులు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నువ్వులు వేసుకున్నాను నేనైతే. అట్లా ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు తీద్దాం. ఇక ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన, ఇక ఉప్పు కూడా వేసి మీకు చూపించడం కోసమే ఉప్పు ఇట్లా వేస్తున్నా, లేకుంటే మిక్సీ జార్లో వేసిన తర్వాత వేసిన. ఇక చల్లారంగానే మరి మిక్సీ జార్లో వేసేద్దాం. చల్లారుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఇట్లా కొంచెం మూత పెట్టి ఉంచితే అది ఒక స్టీమ్ లాగా అవుతుంది. మిక్సీ చేద్దాం. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాయి. ఈ లోపల టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు వేస్తే ఇక మగ్గిపోతాయి. అయితే నువ్వులు డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు పచ్చడి. ఇట్లా నూనెలో వేయించి కూడా వేసుకోవచ్చు. అదొక టేస్ట్ ఉంటే ఇదొక టేస్ట్ ఉంటుంది. పాతకాలం అయితే డ్రై రోస్ట్ చేసి చేసేటోళ్ళు. ఇప్పుడు మళ్ళీ పండేది కానీ మనం నూనెలు వేస్తున్నాం. కానీ అంతకుముందు నూనె తక్కువ వాడేటోళ్ళు. ఎక్కువ శాతం పాతకాలంలో అన్ని ఆహార పదార్థాలు తక్కువ రేటు ఉన్నా కానీ ఆయిల్ వాడకం చాలా తక్కువ వాడేటోళ్ళు. ఎక్కువ నూనె తినద్దు అని. నువ్వులు ఫ్రై అయినట్టే. ఇక ఇవి టమాటాలు వేసుకుందాం. బయట చూడండి పక్షులు చాలా వచ్చినాయి. కొంచెం సేపు మగ్గుతాయి ఇవి టమాటాలు. కరివేపాకు ప్రత్యేకించి అది ఫ్రై అవ్వడం ఏం అవసరం లేదు, డైరెక్ట్ వేసి స్టవ్ బంద్ చేసుకుంటే జరుగుతుంది. ఇక చూడండి మనం పెసర దోశ వేసుకుంటున్నాం ఈరోజు. ఇవి టైం తీసుకుంటుంది, ఒక 2 మినిట్స్. ఎప్పుడు దోశ వేసినా నేను అమ్మవారి దగ్గర పెడతా కదా. అయితే ఈరోజు పాలు గిట్ట పెట్టి పూజ అయింది. ఇక ఇప్పుడు కొంచెం టైం ఉంది, అమ్మవారు ఇంకా రెడీ కాలేదు, లేట్ అవుతుందని నేను తొందరగా వచ్చేసిన పూజ రూమ్లోకి వెళ్ళి. ఇక ఇప్పుడు దోశ తీసుకుపోయి మరి నివేదించి వద్దాం. పొద్దున అసలు ఎట్లా అంటే ఇక అన్నీ
రకరకాల పనులు, రకరకాల ఒత్తిళ్ళు. అబ్బా ఇంత స్ట్రెస్ అంటే ఒక జాబ్ చేసే వాళ్ళకే ఉంటుంది అని అనుకుంటారు, కానీ ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే దోశల మీద బెల్లం వేసి తర్వాత నెయ్యి వేసి నివేదించిన. ఇక ఎప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టినా దూష్టికి మళ్ళీ వెలిగించడమే, ధూపం వేయాలి. అంటే దీపారాధన ఇంతకుముందు చేసినాం కాబట్టి ఇక మళ్ళీ ఒక ధూపం వేస్తా నైవేద్యం పెట్టిన ప్రతిసారి కూడా అంతే. ఒక పాట పాడుకుంటే మిక్సీ జార్లో వేసినాం. ఇప్పుడు ఒకసారి తింపుదాం. తింపిన తర్వాత ఇన్ని వాటర్ వేసి మళ్ళీ దింపుదాం. మన చట్నీ రెడీ అయిపోతుంది, చేద్దాం. ఇక చూడండి మన చట్నీ రెడీ అయింది. ఆల్రెడీ పూజ రూమ్లో కూడా దోశ నివేదించొచ్చిన. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మరి దోశ వేస్తున్నా. ఇక మా వారికి వేస్తూ తనకి వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వేసుకొని తింటా. ఇక ముగ్గురు ఎట్ ఏ టైం ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేస్తే దోశ ఈజీగా వేసేయచ్చు. ఇక ఒక్కరికే సర్వ్ చేయాలంటే వాళ్ళు తినేదాకా వెయిట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి సూపర్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఇది ఒక్క ఐటెం కూడా మనకి ఇలా హెల్త్కు డిస్టర్బ్ అయ్యేది, ఇది ఆరోగ్యకరమైనది కాదు అనేది ఒక్కటి కూడా లేదు. ఫుల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. అప్పుడప్పుడు ట్రై చేయాలి ఇంక అన్నీ కూడా. సరే నీకు పోతూ ఉంటుంది కొన్ని రోజులు కాగానే. కోటింగ్ పోయినప్పుడు మనం కొంచెం 1-2 దోశలు అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను ఫస్ట్ డే చూపిస్తున్నా కాబట్టి ఇక తర్వాత ఏం కాదు, అంతే. అప్పుడప్పుడు పిల్లలు వేసుకుంటారు, అట్లా అవుతూ ఉంటుంది కదా. హీట్ ఎక్కువ పెట్టినప్పుడు ఈ కోటింగ్ అనేది పోతుంది నాన్ స్టిక్ది. ఇక సరే మరి దోశ మా వారికి సర్వ్ చేసి వచ్చినాక ఇంకోటి వేస్తా. చూడండి మన సూపర్ పచ్చడి అయితే రెడీ అయింది. ఇది చూడండి, నువ్వులు కరివేపాకుతో ఇష్టం, టమాటాలతోటి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. వారంలో ఒక రోజైనా తినాలి పెసర దోశ. అది చూడండి, ఇక అంతే 5 నిమిషాలకు ఒకసారి అచ్చుడు కూర్చుండు కికి అంటుంది. నేనేం పని లేనట్టు నేను ఉరికేస్తా. చెట్టు సాటుకుంది చూడండి. అయితే నేను మన అత్యవసరమైన పనులు విడిచిపెట్టి రాను, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది లోపల, ఇంట్లోకి వెళ్ళాం. ఇక బ్రేక్ఫాస్ట్ అయింది, టీ పెట్టిన. ఇక ఇప్పుడు టీ కూడా తాగుదాం. టీ తాగితే మరి కొంచెం వేరే పని ఉంది, తర్వాత మళ్ళీ వంట టైంలో కలవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక 10:30కి కొన్ని ఏమన్నా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఈరోజు మరి మన వంట అయితే సింపుల్, మసూరి దాల్, టమాటా మసూరి దాల్ చేస్తున్నా. తర్వాత చల్లచారన్న మామూలు చారైనా చేసుకోవచ్చు దీనికి, లేకుంటే చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మన ఫంక్షన్ వల్ల గేమ్స్ ఆడుతుండ్రు, 26 జనవరి ఉంది కాబట్టి గేమ్స్ ఆడుతుండ్రు కాబట్టి ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక సరే కర్రీ చేస్తా, తర్వాత అసలు చారు చేస్తా. ఇక వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక ఈరోజైతే లంచ్ టైంలోనే ఈ అనుముల గుడాలు చేస్తున్నా. ఇక చింతపండు కూడా నానబెట్టిన. ఇక చూడండి ఇవి ఉడకబెట్టిన, ఆల్రెడీ ఉడకబెట్టిన కాబట్టి పోపేస్తా. ఇక పోపేస్తే లంచ్ టైంలో తినాలనుకుంటే లంచ్ టైంలో తినచ్చు, ఈవినింగ్ కూడా తినచ్చు. ఈవినింగ్ స్టార్ట్ చేద్దామంటే ఒక్కొక్కసారి 5-5:30 అవుతుంది. అట్లా కాదని పగల టైంలో ఉడకబెట్టి పోపేసి ఉంచుతున్నా. ఇక ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినచ్చు. ఒకరు కుడుములు చేయాలంటే మనకు బియ్యం పిండి ఉండాలి. ఇక మన దగ్గర ఇప్పుడు బియ్యం పిండి లేదు, అందుకే నేను కుడుములు చేయలేదు. ఇక సరే పోపేస్తే తింటారు. మొన్న పండుగప్పుడు చేద్దాం అనుకున్నా కానీ ఇక అట్లా ఒక్కొక్కసారి ఒక ఆటంకము ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక అట్లా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అంతే దీనికి కావాల్సిందే. పసుపు, ఉప్పు, కారం, నూనె ఇక రెడీగా ఉంచుకున్నా. ఇవన్నీ ఫ్రై అయితే వేడి చేద్దాం. ప్రతిరోజు ఏ రోజు పని ఆ రోజుకే ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉన్నాం అనేది ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే ఉట్టిగా ఉండమనే చెప్పుడు అట్లా. ఇక ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై కావాలంటే ఉప్పు వేస్తే కూడా తొందరగా ఫ్రై అవుతుంది. ఫస్ట్ వేసుకుందాం వెల్లుల్లిపాయలు,
తర్వాత కరివేపాకు. ఇంకా ఇప్పుడు మిరప్పొడి కూడా వేద్దాం. ఈ గుడాలు ఏవైనా కానీ ఉప్పు కారం కరెక్ట్ ఉండకపోతే బాగుండే, అస్సలు తినబుద్ధి కాదు, సప్పగా ఉంటాయి. అందుకని ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. మనం ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఇంతంత కొంచెం వేసిన, ఎందుకంటే ఆ గింజలకు పట్టాలని. ఇక ఇప్పుడు ఇవి వెళ్ళేసి ఒక్క 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది అంతే. లంచ్ టైంలో చేస్తున్నా ఈరోజు నేను. ఎటన్నా కొంచెం ఒక 10 నిమిషాలు ఎటన్నా పోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో నాకు వేరే డ్యూటీ ఉండద్దు. ఇవి ఇప్పుడు చేసి పెడితే ఇక అంతే. కొంచెం చీకటి అయిన తర్వాత ఇవి తింటే బాగుంటుంది, హెవీగా ఉంటుంది. అందుకని ఇప్పుడు చేస్తే ఇక మరి ఇట్లా ఉంది పని, ఇక నడుస్తూ ఉంటుంది. అన్నీ చూపించడం అంటే వీలు కాదు. అక్కడ పప్పు అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది, మూత వెళ్ళి కూట వస్తుంది. అందుకని చూడండి మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది, సూపర్. ఇదిగా ఇక చూడండి, ఇవి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన. ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం అంతే, రెడీ అయిపోయినాయి.